స్థానిక ఎన్నికల సమయాన హస్తం పార్టీ భారీ స్కెచ్ వేసిందా? స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తయ్యేలా అధికార పార్టీ వ్యూహాలు పన్నుతోందా? స్థానిక ఎన్నికల్ని ప్రజాపాలన ఉత్సవాలతో ముడిపెట్టి మైలేజీ సాధించడానికి హస్తం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టబోతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ లాంటి కార్యక్రమాలు హస్తం పార్టీకి కలిసి వస్తాయా? స్థానిక ఎన్నికల వేళ హస్తం పార్టీ భారీ స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది. పార్టీ ప్రచారం, ప్రభుత్వ ప్రచారం కలిసి వచ్చేలా స్థానిక సమరానికి వ్యూహరచన చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. 2-3 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డిసెంబర్ 14 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక సమరాన లబ్ధి పొందేలా ఆ అధికార హస్తం పార్టీకి ప్రజాపాలన ఉత్సవాలు కలిసొచ్చాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి డిసెంబర్ 7 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అదే సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉండడం పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 15 లోపే పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిపే ప్రజాపాలన ఉత్సవాలు అధికార కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా ఉన్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రచారం చేయనున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. తద్వారా స్థానిక సమరంలో కాంగ్రెస్ మద్దతుదారులకు మేలు జరుగుతుందని అధికార కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మరోవైపు డిసెంబర్ 9 లోపు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఇందిరమ్మ చీరల లబ్ధిదారులు అంతా కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటారని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే ప్రజాపాలన ఉత్సవాలను కాంగ్రెస్ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని చెబుతూ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు అంతర్గత ఆదేశాలు వెళ్లాయని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం మీద ప్రజాపాలన ఉత్సవాలు అధికార పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.